80 ఏళ్ల ముసలమ్మ అవతారం ఎత్తుకొని కంపనీగలు గుంప దోమలు తయారు చేసుకొని రేణుగా వైశాఖ వానము వచ్చేనా కొట్టేడు ఎండలో నేను వచ్చిన అరిచేదుకుంటాడు కళ్ళు పోయి వన్నదే అటువంటి ముసలమ్మను చూసేట వరకల్లా కంపెనీలు ఉన్నాయట గుంపడి దోమలు ఉన్నాయట అమ్మ ముసలమ్మ మా చేతిలో పైసలు పెట్టి గుడిచేదో గొప్పటి కళ్ళు పోస్తామన్నారట అయ్యో గమల వాళ్ళారా నా పెయ్యంత కొట్టినా పెరుక్కొక కొత్త రూపాయి లేదన్నదే మరి గమల వాళ్ళ కల్లా చూసినారు దేవతంటదిలోగా మాకు కళ్ళు పుణ్యానికి వస్తాయి అనుకోని అటువంటి దేవతంట నిలువుగా గుత్తుప దెబ్బలు కొడుతున్నారట అటువంటి రేణుకాయల దేవతంట నిలవకుండా కనుక మెడ మీద తీడి గోలలేసి ఇళ్ళ కొడతా ఉన్నారు రామ రామ నన్ను గుత్తువ దెబ్బలు కొడుతున్నారా మీ కండకవరం వస్తున్నది రేణుకాయల కోరుడు బండారు చేత పట్టింది కలియాపరిలో చేత పట్టింది కొడుకునారా మీ వనం వంగి వంట వంగొద్దు లెమ్మంట లేవద్దు రాగి బాండలు పోయి మట్టి బాండలు కావాలి కళ్ళంతా కుళ్ళు కావాలి అడగబ్బు కావాలి పిడగబ్బు కావాలి మసి పేరు కలగాలని వనం మీద కొట్టింది శాపనల్లా పెట్టింది మరి శాపను పెట్టినది నాన్నల తాడి కింద కూడదాసును పట్టుకొని కాడల పుట్టగాడ ఆటలాడుతున్నదట మరి తెల్లవారుజామున గమల వాళ్ళు ఎరవచ్చినారు వంగే వంగే వంగ బొత్తంటే వంగుమంట వంగుతలేదు లెమ్మంట లేస్తలేదు మరి నిన్న మొన్ననేమో రాయి బాణువులు ఉన్నది ఇయ్యాలనేమో మట్టి బాణువులు అయినా ఎన్నలారా మరి నిన్న మొన్ననేమో కళ్ళు గుమగుమల వాసన వచ్చేది ఎన్నలారా కళ్ళు లోపల ఎగలబడ్డైతే గబ్బు గదరైతున్నదే ఏమన్నా జరిగింది అదే వాళ్ళంటే ఒక నీడున్న దగ్గర పో దీపం ఉన్న దగ్గర పోవాలి మళ్ళీ ఎరకగా పోవాలన్నారట మరి కొల్లాపూరి పట్టం లోపల ఎరకన నాంచారు ఉంటుందట ఆమె దగ్గర ఏమైనా మనం ఏమైనా జరిగిందని కావాలి చెప్తాం అనుకున్నారట కొలుపుల మల్లమ్మ దగ్గర పోదామని సోరగల్ల మరి గాలితో శబ్దం గమనించింది రేణుకా ఎల్లమ్మ అందరికీ అంటారమ్మా ధనం దాచిన వానికి ఎరుకుంటుందట లెక్క రాసిన వానికి ఎరుకుంటుందట శివదత్త దగ్గర వెళ్ళిపోతే ఏం ఎరుక చెప్తాను రేణుక కొలుపుల మల్లమ్మ వేషం నేనే కొడతాను కొని ఎరుక నాంచారు వేషం నేనే కడతాను అన్నదే కుంజడు గవ్వలు పోసింది కుదిరిచ్చింది పుట్టి మానడు గవ్వలు పోసింది మలిపింది పుట్టి బుట్టెల కావెళ్ళు పట్టుకొని సోది పుల్ల పట్టుకొని వచ్చేది ఎరకాల సానేనమ్మరే వరదరే గుమ్మ అదే మంత్రాగిరి మదిగోరు కొండ మదిగోరు కొండ భూమి ఆకాశము పుట్టగా ముందు ఇక పెరగక ముందా అప్పుడు మీ లోపల నేను ముట్టినాను ఇక జన్మించినానా మా తేల మంచి మామ వేడయ్యానా మగడు సోడప్ప తావు తంగల్లపల్లి తల్లి గారిల్లో మా అమ్మ గారిల్లో అవ్వోలవో ఎరిగా తిన ముందుకేమో తీవి చెప్తా తీయ ముందుకేమో లోపి చెప్తా మరి గర్భవంతము ఆడశిశో మహశిషు చెప్తానే అమ్మలారా ఎరగల పాటలు పాడుకుంటా వాళ్ళకు అడ్డ వస్తా ఉన్నాదమ్మో రామరా అడ్డ వస్తా ఉన్నాదమ్మో పంచదేవత గవల వాళ్ళకు అడ్డ వచ్చిందట అడ్డమండి వాళ్ళు కల్లా చూసిరాట గీవనే కొలుపుల మల్లమ్మ అనుకోని వంగిపోయి వందనాలు చేద్దాం తాగిపోయి దండాలు పెడుతున్నారేనా
చెట్టు వదులా చెడా చేతాల మా గాయ తలిగిందా గత్తర తలిగిందా నిన్న మొన్ననేమో వంగమంటే వంగేది ఎమ్మంటే లేచేది రాయిబాండం ఉండేదమ్మా నాకు కళ్ళంతా కుళ్ళు అయిపోయింది అడగబ్బాయింది బిడగబ్బాయింది మసిపోయిన తలిగింది కులబేడ తలిగింది రాశిగము చెప్పు అన్నారు గమల వాళ్ళైనా నేనుగా ఎల్లమ్మ కళ్ళదు ఏమంటా ఉన్నదే ఆరేడి వాళ్ళారా నేను గెలిగి చెప్పాలంటే మీ వయసా గమనం లోపల ఆదేవం తలుపులు అలగాలి పోదేవంత గద్దలు వేయాలి గద్దలు అంటే 2 పొడుగులు బండారు గీతలు వేయాలి గద్ద చుట్టూ కుగ్గిన పొగలు వేయాలరా గద్ద మీద కూర్చొని శుద్ధి చెప్తున్నారు రేణుకా ఎల్లమ్మ వెంటనే గమన వాళ్ళ కన్నా చూసి రాట వనం లోపల ఆదేవం తలుపులు అలిగినారు పోదేవంత గద్దలు వేసిన గద్ద మీద బండారు గీతలు వేసిర్రే గద్ద మీద శుద్ధులు ఎట్లా చెప్తుంది పంచదేవత అరే గౌడలారా నేను చెప్పు ఎరుక నిజమైతే నిజమన్నుండి అబద్ధమైతే అబద్ధమన్నుండిరా ఆ 3 కొట్టే సమయానికి ముసలమ్మ వచ్చింది అరిచేది గుంటలు కళ్ళు పోయమన్నదిరా అమ్మ మీరు పైసలు పెట్టమన్నారు కుడిద కళ్ళు వస్తామన్నారా ఆ ముసలమ్మనేమో నా పెయ్యంత కొట్టినా పెరుగు కొత్త రూపాయి లేదన్నదిరా నిజమేనా కొడుకులారా అరే కొడుకులారా దేవతండలుగా మీరు మెడల మీద దీడి కూడా లేసి వనం నుండి ఎల్ల కొడుతురా రామ ఎవరో గారు 12 ఏళ్ళ కూరాట చేతి బిడ్డ కుదిరాడు బిడ్డ పంచదేవత శివునికి బిడ్డ శివుడు వెళ్ళి మాత మాతలు పుట్టిన మైలాస ఎల్లమ్మ మరి గమనాడు బిడ్డ కనసాని ఎల్లమ్మ ఎల్లమ్మ మైమాలు మైమలెల్లమ్మ ఎల్లమ్మ మైమాలు మైమలెల్లమ్మ మీ వనం కావాలంటే అటువంటి రేణుగా కాడలు పుట్టగాడు ఆడవాడు కోడి కొబ్బరిగా 1,00,000 నిమ్మగా బుక్కాకులా తోడి కొడుకులారా అయ్యా గౌడల్లారా అటువంటి నావల పుట్టగాడు కనుక మీరు రేణుగా ఎల్లమ్మ కూతున్నది మీరు 10 ఏళ్ళ పబ్బది పట్టుకుని తప్పులు క్షమించమన్నట్టయితే మీ వనము బాగా చేసి ఉపాయం చెప్తాను రాట వెంటనే గమన వాళ్ళ కల్లా చూసినారు కనుక మీ కోటి కొబ్బరికాయలతోటి 1,00,000 నిమ్మకాయలతోటి కుంకుమ కుమాలతో బుకాకులాలతోటి కనుక రేణుగా ఎల్లమ్మ దగ్గర 10 ఏళ్ళ పబ్బది పట్టుకుని తప్పులు క్షమించవల్లరే ఆది కొడుకులారా శరణన్న వారికి వనం లేదాట దండం అన్న వారికి గండం లేదాట వంగిన కొమ్మకు ఓరట్టం లేదాట నా శాపం తిరుగుండదు కనుక ఇంకేమేళ మీ వనాన్ని బాగా చేస్తా కనుక నేను నాకేమి ఇస్తామనేది అడిగింది రేణుగా ఎల్లమ్మ గమన వాళ్ళ కల్లా చూసినట్ట అమ్మాయి ఏమి కోరుకుంటామో కోరుకోమన్నారట ఆరే ఇడుగుల అల్లార మరి నేను కోరుకునేందుకు మీరు ఇచ్చేది ఎందుకురా అరిచేది లోపల పొన్నగా పొట్టుకుని కళ్ళు పోయమన్నారట అరే గమన వాళ్ళలో కూడా ఒట్టపోడు గమనోడు ఏమన్నాడట అమ్మ ఓ రేణుగా ఎల్లమ్మ ఒక్క గురి కాకపోతే 7 కళ్ళు తెచ్చి ఎద మీద వస్తామన్నారట ఆరే కొడుకులు 7 కళ్ళు ఎవరి మీద వస్తా సచ్చుల మీద వస్తారు కొడుకులారా నా లెక్కండిరా నా గురి లెక్కండిరా అలా నాడు రేణుగా ఎల్లమ్మ గుండెలమ్మ గురుపులమ్మ యాపలమ్మ మెడలిపిన 7 అక్కయ్యలు పిలిపి గురి చుట్టూ కూసబెట్టిందట అమ్మ అక్కయ్యలారా మరి గమల వాళ్ళ వనమంతా వచ్చుకొచ్చి పోసిన గుడి నిండు తాగుమని చెప్పిందట గమల వాళ్ళ వనమంతా వచ్చుకొచ్చి పోసిన గురి నిండు అరిచేరుకుంటూనే ఉన్నదట అరే కొడుకులారా గురి నిండు గుండెలు తాగనైతే కొడుకులారా వనమంతా వచ్చుకొచ్చి పోసిన నిండుతలేదట అరే గమల వాళ్ళారా అన్ని బొత్తలు పోసిరారా అన్ని బొత్తలు పోసమన్నారట ఒకటే ఒక బొత్తున్నదాట అది దేవతలు పంపేది గరుత్తు మంది దేవతలు పంపేది ఉండేనాట అమ్మది నువ్వు ఆగేది కాదు మరి దేవతలు పంపేది ఒకటే వృక్షం ఉన్నన్నారట అరే నాకంటే ఎక్కువ దేవుడే బరువురా నాకంటే ఎక్కువ దేవుడే బరువురా నన్ను మించిన దేవత బరువు దేవత వారే నన్ను మించిన దేవుడే బరువు దేవుడే బరువురా కొడుకులారా దేవత పంపేది కళ్ళు నా గుడిలో పోయి గుడి నుంచి చెప్పింది రేణుగా అలనాడు గమల వాళ్ళు దేవతలు పంపేది కళ్ళు తీసుకొచ్చినట గురువులు పోసేటోరు కళ్ళు అక్క ఇల్లరు మీ పక్క పంపన్నదాట పొన్నగాయ పట్టుకుని గుడి నిండిందాట గురి చేత పట్టుకుని తాగుదామని డోరగల్లో రావణన్న మాటలు గుర్తుకొచ్చినాయట అన్నాడు పరశురాముడు ఏమన్నాడు అమ్మ రేణుగా ఎల్లమ్మ
అమ్మ కవల వల్ల చీడ కళ్ళు లేత ముందు నన్ను కన్నదన్నరే మాటలు కాడ నాకు మాటలు వచ్చాయి కన్న తల్లి అన్నాడు కవల వల్ల కన్నదన్న నేను కానీ గురి పట్టుకొని చేతి పట్టుకున్నదాట ఒకవేళ ఈ కళ్ళు నేను తాగింది అనుకో మరి కన్నది రేణుకైనా కవల వాళ్ళకి కన్నది అంటారు అనుకోని దండ మీద పోసినది రేణుక దండ మీద పోసినది అమ్మలారా నారువరి కన్న కొడుక నారావుడా ఇక నువ్వు ఎయ్యబట్టికేరా నారావుడా నేను 7 ఇళ్ళ ఎల్లినైతే కన్న కొడుక నేను 16 ఇళ్ళ బల్లినైతే నారావుడా ఒకనాడు బాధలల్లాగా పాయనా ఒకనాడు రేవలల్లాగా పాయే కళ్ళు కాళ్ళవయ్యా ఓ దేవుడా నేను ఎక్కడెళ్ళి పోదురా నారాముడా నేను నలుగురిని ఒక్క ఎత్తు నేను సాధితే నేను ఒక్కరిని ఒక్క ఎత్తు సాధినారా ఇక సాధిన చేతులన్నీ నారాముడా సౌళ్ళల్లో ఒరిగనారా గల్ల కొడుక ఇక పెంచిన చేతులన్నీ నారాముడా ఇక పేరట్ల ఒరిగనారా గల్ల కొడుక రాళ్ళ మీద రాళ్ళు కొట్టా భగవంతుడా నేను 7 ఇళ్ళ ఎల్లినైతే నారాముడా నేను 16 ఇళ్ళ వల్లినైతే గల్ల కొడుక వడ్డనమ్మా ఓ దేవుడా నాకు పుట్టినాడు సుఖం లేదే అమ్మలారా నాకు పెరిగినాడు సుఖం లేదే ఓ దేవుడా నాకు పెళ్లినాడు సుఖం లేదే అమ్మలారా ప్రాణనాథా ప్రాణనాథా కోరి కోరి వంట రాదా ఓ నాదుడా నేను కొడుకుల బిడ్డరా ఓడిగంటే కొడుకు తోడి కోడి బాధాలన్నవయ్యా బిడ్డల తోడి లేని బాధాలన్నవయ్యా నీ వల్ల మాటలు ఓ నాదుడా నేను నిజమాయలయ్యా ఓ నాదుడు